ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఆత్మ బంధువులు నాటికి వింటారు. రచన శ్రీ ఎం రమేష్ కుమార్, పర్యవేక్షణ శ్రీ కెవి రావు, నిర్వహణ శ్రీ కండ్రాతి సాంబశివరావు. నాన్న, ఏదో మాట్లాడాలని చెప్పి ఇద్దరిని రమ్మన్నారు. ఏంటి విషయం నాన్న? అదేంట్రా, మీకు తెలుసు కదా నేను రిటైర్ అయ్యాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరి కొద్ది రోజుల్లో చేతికి అందుతాయి. ఆ సంగతే మీతో మాట్లాడదామని పిలిచాను. అందులో ఏముంది నాన్న, ప్రస్తుతానికి ఆ డబ్బు మీ పేరు మీద ఉంచుకోండి. ఇప్పుడు ఆ డబ్బులతో పని ఉంది. అన్నయ్య నేను ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటున్నాం, మంచి స్థితిలోనే ఉన్నాం. చెల్లి అక్క ఇద్దరు కూడా మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారు. అది కాదురా, నా మనసులో ఒక ఉద్దేశం ఉంది. ఆ విషయం గురించే మీతో మాట్లాడదామని పిలిచాను. నేను మొదటి నుంచి ఒక విషయం అనుకున్నాను. మీరంతా మంచి స్థితిలోనే ఉన్నారు. వచ్చిన డబ్బులు 3వ వంతు ఒక వృద్ధాశ్రమానికి ఇద్దామని నా ఆలోచన. ఆ ఆశ్రమాన్ని నా స్నేహితుడే స్థాపించి నడుపుతున్నాడు. నేను వాడికి మాట ఇచ్చాను. అందుకే మొత్తం బెనిఫిట్స్లో 3వ వంతు ఆశ్రమానికి ఇచ్చి మిగిలిన దాంట్లో కొంత నా పేరు మీద ఉంచుకొని మిగతా మొత్తం మీ నలుగురికి పంచుదామని అనుకుంటున్నాను. అంతేకాదు, నెల నెల వచ్చే నా పెన్షన్లో కూడా కొంత సొమ్ము ఆశ్రమానికే కేటాయించాలనుకుంటున్నాను. మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ మీ ఇష్టం అనుకోండి, కానీ మరీ అంత డబ్బు ఆశ్రమానికి? అవునన్న, విరాళం ఇవ్వచ్చు కానీ మరీ 3వ వంతు లెక్కేయడం ఎందుకు? అది తక్కువ మొత్తం కాదు కదా. పైగా ప్రతి నెల ఇవ్వడం. అయితే ఇంతకీ ఏమిట్రా మీ ఉద్దేశం? మరొక్కసారి ఆలోచించండి నాన్న. తప్పదు అంటే మీ ఇష్టం. అవునన్న, అంతే. సరే, వెళ్ళండి. సరే నాన్న. అలాగే నాన్న. అయితే మీ వాళ్ళకి నీ అభిప్రాయం చెప్పావన్నమాట. వాళ్ళు ఏమన్నారు? వాళ్ళంత సుముఖంగా ఉన్నట్టు అనిపించలేదురా. పోనీలేరా, వాళ్ళ అభిప్రాయాన్ని గౌరవించడం నీ బాధ్యత. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంతేమ్మంటే అంతే ఇవ్వు. పోనే. లేదు లేరా, వాళ్ళు ఒప్పుకుంటారనే నమ్మకం నాకు ఉంది. నేను మళ్ళీ వాళ్ళతో మాట్లాడి కన్విన్స్ చేయగలనని అనుకుంటున్నాను. అలాగైతే సరే. సరే, వస్తానురా. గోవిందు, గోపాలు, ఏంట్రా ఇద్దరు ఒకేసారి వచ్చారు? ఏంటి విషయం? అదే నాన్న, మొన్న మీరు చెప్పారు కదా వృద్ధాశ్రమానికి డబ్బులు ఇవ్వడం గురించి. దాని గురించే మాట్లాడదామని. నేనే మిమ్మల్ని కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడాలని అనుకున్నాను రా. వెరీ గుడ్, మీరే వచ్చారు. చెప్పండి, నేను తీసుకున్న నిర్ణయంలో తప్పే ఉంది? అది కాదు నాన్న, ఆ విషయం గురించి మీ కోడలతో కూర్చుని మాట్లాడాం. నిజానికి మీరు చెప్పిన దాని గురించి మేమంతగా పట్టించుకోలేదు, కానీ వాళ్ళు మాత్రం అంత సుముఖంగా లేరు నాన్న. ఇంతకీ మీరేమంటారా? మరోసారి ఆలోచించండి నాన్న. మీకు ఇవ్వాలనుంటే ఎంతో కొంత ఇవ్వండి, కాదని లేదు. అంతేగాని పెన్షన్లో 3వ వంతు అంటే అదేమి చిన్న మొత్తం కాదు కదా. పైగా ప్రతి నెల ఎంతో కొంత ఇస్తూ ఉంటున్నారు. అది అంత అవసరమా అని. అవునా అన్న, మేమిద్దరం, ఆడపిల్లలిద్దరూ, అదీకాక మనవాళ్ళు మనవరాళ్ళు అంతా ఉన్నారు. మనదేమీ చిన్న కుటుంబం కాదు కదా. ఎవరూ లేనట్లు ఆ ఆశ్రమానికి అంత మొత్తంలో ఇవ్వడం, పైగా ప్రతి నెల కొంత కేటాయించడం, ఇదంతా ఎందుకు అని మీకు ఇవ్వాలంటే ఎంతో కొంత. కాపంట్రా, నెపం కోడళ్ళ మీద నెట్టడానికి చూస్తున్నా మీరంతా కలిసి అభిప్రాయానికి వచ్చారని నాకు తెలుస్తూనే ఉంది. కానీ ఒక్క విషయం, తప్పో ఒప్పో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. దాని నుంచి వెనక్కి మళ్ళలేను. మీరేమనుకున్నా సరే ఈ విషయంలో నా నిర్ణయం మారదు. నాన్న, రారా, ఏమిటి సంగతులు? ఇలా కూర్చో. ఏమిట్రా అంత సీరియస్గా మొహం పెట్టుకొచ్చావు? ఇంట్లో ఆశ్రమానికి ఇస్తానన్న డబ్బు కోసం ఈరోజు మళ్ళీ చర్చ జరిగిందిరా.
సరే, చివరికి ఏం తేల్చారు? ఏముంది, మొదట కొడుకులిద్దరూ వచ్చి అంత డబ్బు ఇవ్వడం కోడళ్ళకి ఇష్టం లేదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కోడళ్ళ మీద నెపం నెట్టినా వీళ్ళందరూ కలిసి ఈ నాటకం ఆడుతున్నారని తెలుస్తూనే ఉంది. మా అమ్మాయిలు కూడా వీళ్ళేదో నూరి పోసినట్టున్నారు. అక్కడి నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. తర్వాత కొడుకులు కోడళ్ళు నలుగురు కలిసి మళ్ళీ నా దగ్గరికి వచ్చారు. నాకేదో నచ్చ చెప్పడానికి చూశారు. నా సంపాదన ఎలా ఖర్చు పెట్టాలన్న విషయంలో మీ సలహాలు నాకు అవసరం లేదన్నాను. ఈ వయసులో కోడళ్ళకు మీకు మధ్య మంచి వాతావరణం ఉండాలి కదా నాన్న, అప్పుడే మిమ్మల్ని వాళ్ళు చక్కగా చూసుకుంటారన్నట్టు తీయగా చెప్తున్నట్టు చెప్తూ నా కొడుకులు నాకు పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారా. అది నన్ను మరింత మంటెక్కించింది. కోడళ్ళు కూడా నోరు జారి నన్ను నిందించారా. నాకు పదుగురిలో గొప్ప కావాలట, కీర్తి కండుతి ఉందిట, అందుకే ఇలా చేస్తున్నంట. అయిన వాడు ఎలా పోయినా పర్వాలేదుట. నా మనసు పూర్తిగా వికలమైపోయిందిరా. చివరాఖరిగా నేను అనుకున్నట్టే చేస్తాను. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకున్నా నా నిర్ణయంలో మార్పు ఉండదని ఒక మాట చెప్పేసి వచ్చేసాను. ఒరేయ్, తప్పు చేస్తున్నావేమోరా. కుటుంబ సభ్యులెవరికి ఇష్టం లేని పని చేయటం అవసరమా? కాకపోతే తరువాత వీలు చూసుకుని ఎంతో కొంత సహాయం చేయొచ్చు. కానీ వాళ్లతో గొడవ పెట్టుకోవటం నీకు మంచిదా చెప్పు? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? 35 సంవత్సరాలు గవర్నమెంట్ జాబులో ఉండి కృష్ణమూర్తి ఒక మాట చెప్తే అది తప్పకుండా చేస్తాడు అనిపించుకున్నాను రా. డబ్బులు వచ్చే జాబులో ఉండి కూడా ఏనాడు పైసల కోసం ఆశపడి లంచం తీసుకోలేదు. దీనివల్ల ఎన్నోసార్లు పై ఆఫీసర్ల దగ్గర, రాజకీయ నాయకుల దగ్గర సమస్యలను ఎదుర్కొన్నాను. ఒక్కోసారి పనిష్మెంట్లు కూడా పొందాను రా. కానీ ఏనాడు వెనకడుగు వేయలేదు. అలాంటి నన్ను మాట తప్పమంటావా? అబ్బా, అదంతా నాకు తెలుసురా. కానీ ఇప్పుడు నువ్వు విభేదిస్తున్నది నీ ఆఫీసర్లతో కాదు, రాజకీయ నాయకులతో కూడా కాదు, నీ ఇంట్లో వాళ్లతో. అది నాకిచ్చిన మాట కోసం వద్దని నేనే చెప్తున్నాను కదరా. ఈ వయసులో నీకు వాళ్ళ అండదండలు అవసరం రా. నా మాట వినరా? అసలు 2 సంవత్సరాల క్రితం నువ్వు ఆశ్రమం పెడదామని సంకల్పించినప్పుడే అందులో నేను కూడా భాగస్వామిని కావాలనుకున్నాను. ఎందుకంటే నా ఆశయం కూడా అదే కాబట్టి. కానీ అప్పట్లో డబ్బు సర్దుబాటు కాక మిన్నకున్నాను. కానీ అప్పుడే నిర్ణయించుకున్నాను రా, నేను రిటైర్ అయినప్పుడు తప్పకుండా ఆశ్రమానికి నా వంతు సహాయం చేసి అండగా నిలవాలని. ఆ విషయం నీతో కూడా చెప్పాను. ఇప్పుడు ఆశ్రమం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అందుకోసం నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నాను. అది నీకు ఆశ్చర్యంగా అనిపించినా నేను మాత్రం ఆ విధంగానే చేయాలనుకున్నాను. ఇంతకీ ఏం నిర్ణయం తీసుకున్నావురా? మనుషుల మధ్య బంధాలు వ్యాపార బంధాలుగా మారిపోయాక ఆ విషయం ప్రస్ఫుటంగా అందరికీ తెలుస్తున్న తర్వాత కూడా నేను అక్కడ ఉండలేనురా. ఇక నుంచి నేను ఈ ఆశ్రమంలోనే వీళ్ళతో పాటే ఉండదలుచుకున్నాను. అంత మాత్రాన మొదట అనుకున్న నిర్ణయంలో ఏమీ మార్పు ఉండదు. 3వ వంతు ఆశ్రమానికి ఇచ్చి కొంత నా పేరు మీద ఉంచుకొని మిగతాదంతా పిల్లలకి ఇచ్చేస్తాను. ఇల్లు కూడా పిల్లల పేరే రాసేస్తున్నాను. కానీ ఇక నుంచి నా నివాసం మాత్రం ఇక్కడే. అదేమిట్రా అంత కఠినమైన నిర్ణయం తీసేసుకున్నావు? ఇది కఠినమైన నిర్ణయం అని నీకు అనిపించడంలో తప్పు లేదురా. ఎందుకంటే నువ్వు సమాజం దృష్టితోనే ఆలోచిస్తున్నావు. కానీ నాకు మాత్రం ఇకపై అక్కడ ఉండడమే కఠినమైన విషయం. నువ్వు ఏనాడు ఎవరి మాట విన్నావు గనక ఎప్పుడు నువ్వు అనుకున్నదే చేస్తావు. ఇంక నీకు నేనేం చెప్పగలను? నీ ఇష్టం. కానీ ఒక్క మాట గుర్తుంచుకోరా, డబ్బు రావచ్చు పోవచ్చు, నా అనుకున్న వాళ్ళు బంధువులు మాత్రం అనుకుంటే రార్రా. అదొక్కటి ఆలోచించుకో. ఆలోచించుకోవాల్సిందంతా ఎప్పుడో ఆలోచించుకున్నాను. ఇక ఆచరించడమే. సరే, నీ ఇష్టం. పిల్లలు, ఈరోజు పార్కు చాలా సందడిగా ఉంది. దూరం వెళ్ళొద్దు, ఇక్కడే ఆడుకోండి. నేను ఈ బెంచి మీద కూర్చుంటాను. ఈ ముసలాయన ఎవరో కానీ నేను ఎప్పుడొచ్చినా సాయంత్రం పూట ఈ పార్కులోనే కనిపిస్తున్నాడు. బహుశా వీళ్ళ ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉందేమో. మనిషిని చూస్తే ఎంతో హుందాగా కనిపిస్తున్నాడు. ఓసారి పలకరిద్దాం.
ఏమండి ఆ, మీరు రోజు ఇక్కడికి వస్తుంటారా? అవునండి. సాయంత్రం పూట ఇక్కడ కాసేపు కూర్చుంటే ప్రశాంతంగా ఉంటుందని ఇలా వస్తుంటాను. రిటైర్ అయ్యానులేండి. ఆ, మీరేం చేస్తుంటారు? ఆ పిల్లలిద్దరూ మీ పిల్లలేనా? అవునండి, మా పిల్లలే. ఆదివారం పూట వీలైతే ఆ, పిల్లల్ని తీసుకొని ఇలా వస్తుంటాను. నేను తహసీల్దార్ ఆఫీస్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాను. ఆ, నేను కూడా ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులోనే తహసీల్దార్గా పనిచేసి 3 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యానండి. అయితే మన ఇద్దరం ఒక గూటి పక్షులేనన్నమాట. అవునా సార్? నేను ఈ ఊరుకు ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చి ఇంకా సంవత్సరమే పూర్తి కాలేదండి. అందుకే మీ గురించి తెలియలేదు. అది సంగతి. ఆఫీసులో కృష్ణమూర్తి అంటే పాత వాళ్ళందరికీ తెలుస్తుందండి. అలాగా? సరే సార్, మీరు కలిశారనే విషయం మా కొలీగ్స్కి చెప్తాను. తప్పకుండా. సరే కానీ సెలవు పూట పిల్లల్ని టీవీ చూసుకోమని చెప్పకుండా చక్కగా ఇలా పార్కు తీసుకొచ్చి ఆడుకోమంటున్నారు చూడండి. చాలా మంచి పని చేస్తున్నారండి. ఇది వాళ్ళకి ఆరోగ్యం, ఆనందం కూడా. అవును సార్, ప్లాట్స్లో ఎలానో ఎవరిళ్లలో వాళ్ళు ఉండటమే, ఏ ఆటలో ఉండవు. అందుకే ఇలా ఖాళీ దొరికినప్పుడు బయటికి తీసుకొస్తుంటాం సార్. మంచి ఆలోచన అయ్యా. సరే సార్, వచ్చి చాలాసేపు అయింది. ఇక నేను వెళ్తాను. మళ్ళీ కలుద్దాం. సరే, అలాగే. మళ్ళీ కలుద్దాం. లలిత, పార్కులో తరచుగా నాకు కనిపించే ఓ పెద్ద ఆయన్ను ఈరోజు పరిచయం చేసుకున్నాను. చాలా మంచి మనిషిలా ఉన్నాడు. నేను పనిచేస్తున్న ఆఫీస్లోనే ఆయన ఇంతకుముందు తహసీల్దార్గా పనిచేసి రిటైర్ అయ్యారంట. పోన్లేండి, అలాంటి వారితో పరిచయం మంచిదే కదా. లలిత, కృష్ణమూర్తి గారు నాకు మంచి స్నేహితులు అయిపోయారు. మన పిల్లలను కూడా దగ్గర కూర్చోబెట్టుకొని అప్పుడప్పుడు మంచి మంచి కథలు చెప్తున్నారు. వాళ్ళు కూడా ఆయన్ని తాతయ్య అని పిలుస్తూ బాగా మాలిమైపోయారు. మంచి విషయమే కదండి. మన పిల్లలకు తాతయ్య లేని లోటు తీరుతోందన్నమాట. అవునవును, కరెక్ట్గా చెప్పావు. శేఖర్, మొత్తానికి ఈ పార్కుకి రావడం మూలంగా నీ రూపంలో నాకు మంచి తోడు దొరికిందయ్యా. లేకపోతే ఈ ముసలాడితో కాలక్షేపానికైనా కబుర్లు చెప్పేది ఎవరు? భలేవారే సార్, ఆ మాట నేననాలి. ఉమ్మడి కుటుంబాలు కరువైపోయి ఇంట్లో పెద్దవాళ్ళే ఉండడం లేని ఈ కాలంలో మీరు నాకు సలహాలిచ్చి నడిపించే ఓ పెద్ద దిక్కులా దొరికారు. ఏం శేఖర్, మీ అమ్మ నాన్న నీతో పాటు ఉండటం లేదా? వాళ్ళు మీ సొంత ఊళ్ళో ఉంటున్నారా? అది చెప్పాలంటే మీకు నా గురించి పూర్తిగా చెప్పాలి సార్. చెప్తాను. మీరు నా తండ్రి లాంటివారు. మీకు చెప్పడానికి నిజానికి నేను అనాథను. నా బాల్యం అంతా అనాథాశ్రమంలోనే గడిచింది. అక్కడే చదువుకున్నాను. ఉద్యోగం సంపాదించుకున్నాక ఆశ్రమం నుంచి బయటపడ్డాను. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను. అదేమిటంటే, తల్లిదండ్రులు, బంధువులు అందరూ ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఆమె ఏదో సందర్భంలో ఎవరూ లేనివన్నని నన్ను చులకన చేయొచ్చు. అనుబంధాలు, బంధుత్వాలు తెలియనివాడిగా జమకట్టొచ్చు. అలాంటి సందర్భాన్ని నేను భరించలేను. అందుకని నాలాంటి స్థితిలో ఉన్న అమ్మాయినే చేసుకోవాలనుకున్నాను. వెతికి అలాంటి అమ్మాయినే ఎన్నుకున్నాను. తన అభిప్రాయాలు కూడా తెలుసుకున్నాక ఇద్దరం పరస్పర అవగాహనతో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మేము చాలా హ్యాపీ సార్. చాలా సంతోషం. బాగుందయ్యా మీ కథ. మీలా ఒకరినొకరు అర్థం చేసుకుంటే భార్యాభర్తల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు రావు. సరే, చీకటి పడుతుంది. ఇక పిల్లల్ని తీసుకొని నేను వెళ్తాను సార్. పద, నేను కూడా బయలుదేరుతాను. అయ్యా కృష్ణమూర్తి గారు, ఆ, నమస్కారం అండి. నమస్కారం. వచ్చే మంగళవారం మా పెదపాప శ్రావణి పుట్టినరోజు. మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. శేఖర్, నువ్వు అంత ఆప్యాయంగా పిలుస్తుంటే ఎందుకు రానయ్యా? తప్పకుండా మీ చిట్టి తల్లి పుట్టినరోజుకు నేను వస్తాను. చాలా సంతోషం సార్. కృష్ణమూర్తి గారు, రండి సార్, రండి. మీకోసమే ఎదురు చూస్తున్నాం. ఈమె నా భార్య లలిత. సంతోషం. బాగున్నావమ్మా? బాగున్నానండి. ఆయన ఎప్పుడూ మీ గురించే చెప్తూ ఉంటారు.
ఇదిగో అమ్మా, ఇవి తీసుకొని లోపల పెట్టు. ఏమిటి సార్ ఇన్ని తీసుకొచ్చారు? ఎందుకు సార్ ఇవన్నీ? అనవసరమైన ఖర్చు. అలా అనకయ్యా, ఇది పాపకు బొమ్మ, నా తరఫున గిఫ్ట్. అమ్మా, అవి స్వీట్లు, ఇంకా అవేమో చాక్లెట్లు. నా మనవరాలకి ఈ మాత్రం ఇచ్చే హక్కు నాకు లేదు అయ్యా. సరే, మీ ఇష్టం. బర్త్డే సెలబ్రేట్ చేద్దాం రండి. శేఖర్, పాప బర్త్డే చక్కగా జరిగిందయ్యా. మంచి విందు భోజనం కూడా పెట్టించావు. కానీ నేను ఒక్కడనే అతిథిని. మాకు ఎలాగూ బంధువులు ఎవరూ లేరు, ఇంకెవరిని పిలవడం అలవాట్లేదు. ఈసారి మీరు మా పాప బర్త్డేకి రావడం మాకెంతో సంతోషంగా ఉంది సార్. నాకు కూడా ఇక్కడుంటే మా ఇంట్లో వాళ్ళ మధ్యనే ఉన్నట్టుందయ్యా. సార్, మీ ఫ్యామిలీ గురించి ఎప్పుడూ చెప్పనే లేదు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. ఆయన చెప్పడానికే ఉందయ్యా. నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు. అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి. కూతుళ్ళని కూడా దగ్గరూళ్ళలోనే ఇచ్చాను. ఇక కొడుకులు 2 అంటావా, ఈ సిటీలోనే పనిచేస్తున్నారు. వాళ్ళిద్దరూ నేను అంతా ఒకే దగ్గర ఉంటున్నాం. అది సంగతి. అదృష్టవంతులు సార్, అందరితో కలిసి హ్యాపీగా ఉంటున్నారు. సర్లే కానీ ఇక నేను వస్తానా? అలాగే సార్, పదండి, రోడ్డు వరకు వస్తాను. లలిత, లలిత, ఏమిటండి ఆ హడావిడి? ఏమిటి సంగతి? ఈరోజు చీరల పంచడానికి రుద్రాశ్రమానికి వెళ్ళానా? అక్కడో విశేషం జరిగింది. అక్కడికి కృష్ణమూర్తి గారు వచ్చారు. దాందే ఉంది, ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే చూడ్డానికి వచ్చుంటారు. పలకరించారా? అబ్బా, చెప్పేది పూర్తిగా విను. నేను కూడా నీలాగే అనుకున్నాను. చీరల పంపకం అయిపోయాక దూరంగా కనబడిన ఆయన్ని చూసి ఈయనెందుకు ఎక్కడికి వచ్చారు అని నాలో నేనే అనుకోబోయి బయటికే అన్నా. అక్కడే ఉన్న ఆశ్రమం మేనేజర్ విని, ఎవరు, కృష్ణమూర్తి గారా? ఆయన ఎక్కడికి రావడం ఏమిటి, ఇక్కడే ఉంటున్నారు కదా అన్నాడు. దాంతో నాకు ఆశ్చర్యం వేసింది. కృష్ణమూర్తి గారి గురించి ఇంకా అడుగుదాం అనుకునే లోపు ఆయనే నా వైపు వస్తూ కనబడ్డారు. అయితే ఆయన నన్ను చూడలేదు. అక్కడ ఆయన కలవడం ఇష్టం లేక నేనే వేరే వైపు నుంచి బయటకు వచ్చేసాను. ఆయన అక్కడ ఉండడం ఏమిటి అంటే మనకు అబద్ధం చెప్పారా? నాకేమీ అర్థం కావడం లేదు లలిత. ఎందుకలా చెప్పారో ఏదో కారణం ఉండే ఉంటుందండి. అదే, కారణం ఉండే ఉంటుంది. అదేమిటో తెలుసుకోవాలి. ఏమిటయ్యా శేఖర్, ఈరోజు మూడీగా ఉన్నావు, ఏమైంది? నేనా? లేదు సార్, మామూలుగానే ఉన్నానే. మరి పిల్లలకి స్కూల్లో మార్కులు ఎలా వస్తున్నాయని నేను అడుగుతుంటే వినిపించుకోవేంటి? ఏదో ఆలోచనలో ఉండిపోయి. అదే, ఏ ఆలోచన అని నేను అడుగుతున్నా. నిజం చెప్పాలంటే నేను మీ గురించి ఆలోచిస్తున్నాను సార్. నా గురించా? అవును సార్. చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకు? నేను మిమ్మల్ని వృద్ధాశ్రమంలో చూశాను సార్. అనాథాశ్రమంలో నన్ను తల్లిలా సాకిన ఆయా చనిపోయిన రోజున ప్రతి సంవత్సరం దగ్గరలో ఉన్న వృద్ధాశ్రమంలో చీరలు పంచడం నాకు అలవాటు. అలాగే మొన్న ఈ పక్కనే శాంతినగర్ వృద్ధాశ్రమంలో చీరలు పంచుతుంటే అక్కడ మీరు కనిపించారు. అక్కడ మేనేజరు మీరు ఆశ్రమంలోనే ఉంటున్నారని చెప్పాడు. నీకు చెప్పకపోవడం తప్పే, అయినా ఆ విషయాలు చెప్పుకోలేకపోయానంతే. నా కుటుంబాన్ని నేనే తక్కువ చేసి చెప్పుకోవడానికి మనసు రాదు కదయ్యా. ఇంతకీ ఏం జరిగింది సార్? మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి. మీరు నాకు ఆప్తమిత్రులు అయిపోయారు. మీ కాకెవరికి చెప్తాను? ఎవరికి చెప్తాను చెప్పు. శేఖర్, అసలు నువ్వు ఆ రోజు మా ఫ్యామిలీ గురించి అడిగినప్పుడే అసలు విషయం చెప్పేద్దామని అనుకున్నానయ్యా. కానీ మళ్ళీ ఆ సంతోష సమయంలో నా విషయం చెప్పి మీ అందరి మూడు పాడిచేయడం ఇష్టం లేక అలా చెప్పేశాను. అసలు సంగతి ఎప్పుడు చెప్తాను. 2 సంవత్సరాల క్రితం వరకు నేను చెప్పినట్టు అంతా కలిసే ఉండేవాళ్ళం. నేను రిటైర్ అయ్యే ముందే ఒక విషయం మనసులో అనుకున్నాను. అదేమిటంటే, నాకు వచ్చే డబ్బులు 3వ వంతు ఒక వృద్ధాశ్రమానికి కేటాయించాలని సంకల్పించాను. అప్పటికే నా కొడుకులు కూతుళ్ళు అందరూ స్థిరపడి ఆర్థికంగా మంచి స్థితిలోనే ఉన్నారు.
అందుకే ఈ ఆలోచనకి ఎవరు అభ్యంతరం చెప్పరని అనుకున్నాను. మిగిలిన డబ్బుల్లో కొంత నా పేరు మీద ఉంచుకొని మిగతాది కొడుకులు కూతుళ్ళకి ఇద్దాం అనుకున్నాను. కానీ నా నిర్ణయం మీద కొడుకుళ్ళు కూతుళ్ళు ఎవరు సంతృప్తిగా లేరని నాకు అర్థమైంది. నేను మాత్రం అనుకున్న దానికే కట్టుబడి ఉండాలని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం మంచు కింద మంటల ఆప్యాయతల పొరలు కరిగించి వ్యాపార బంధాలని బహిర్గతపరచడం నాకు బాధ కలిగించింది. వచ్చే మొత్తంలో 3వ వంతు వృద్ధాశ్రమానికి ఇవ్వాలన్న నా నిర్ణయాన్ని అంతా వ్యతిరేకించారు. అదేమీ తక్కువ మొత్తం కాదని, అంత సొమ్ము వృద్ధాశ్రమానికి ఇవ్వడం తమకు అంగీకారం కాదని తేల్చి చెప్పేశారు. నా కష్టార్జిత విషయంలో మీ సలహాలు అవసరం లేదని నేను కూడా ఖరాఖండిగా చెప్పేశాను. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా నేను అనుకున్న విధంగానే చేసి నేను ఏ వృద్ధాశ్రమానికైతే విరాళం ఇచ్చానో అక్కడికే వెళ్ళిపోయాను. తర్వాత ఇలా చేసినందువల్ల మన కుటుంబం పరువు పోతుందని, అందరూ ఉండి వృద్ధాశ్రమంలో ఉండడం ఏమిటని మా వాళ్ళంతా అన్నారు. కానీ నాకు మొదటి నుంచి కొంచెం పట్టుదల ఎక్కువయ్యా. అందువల్ల ఎవరెంత చెప్పినా పట్టించుకోకుండా ఆ వృద్ధాశ్రమంలోనే నా శేష జీవితం గడపడానికి నిర్ణయించుకున్నాను. గ్రేట్ సార్. ఒక మంచి పని కోసం కుటుంబాన్ని వదులుకోవడం అనేది చిన్న విషయం కాదు. ఏదేమైనా మీరు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని అనాలి. అది అలా జరిగిపోయింది అంతే. ఇక దాన్ని మార్చడం ఎవ్వరి వల్ల కాదు. సార్ కృష్ణమూర్తి గారు, ఆ, ఈసారి పండగ మాకు నిజంగా పండగలా జరిగింది. సంక్రాంతికి దగ్గర బంధువులంతా కలిసి ఒక చోట పండగ చేసుకుంటారు కదా. ఈ పండగకి మీరు మాతో ఉండడం వల్ల మాకు కూడా అలాంటి ఫీలింగ్ కలిగిందండి. సంక్రాంతి అనే ఉందయ్యా. మీ ఇంట్లో ఏ పండగైనా శుభకార్యమైనా నేను తప్పనిసరి అతిథిగా మారిపోయాను కదా. అది మా అదృష్టం సార్. మీ రాక వల్ల మేము ఎంతో సంతోషాన్ని పొందుతున్నాం. మాకు నా అనేవారు ఎవరూ లేరు. ఆ లోటు తీరిపోయింది సార్. అమ్మా, అదంతా మీ అభిమానం. అసలు నేనే మీకు రుణపడిపోతున్నాను. అందరూ ఉన్నా ఒంటరి వాడైపోయిన నన్ను మళ్ళీ బంధాల్లోకి తీసుకొచ్చి నాకు నా వాళ్ళు ఉన్నారు అని చెప్పుకునేలా చేస్తున్నారు. అయిన వాళ్ళు దూరం అయినా మీరు అంతకంటే నాకు దగ్గరయ్యారు. ఈరోజు నా వాళ్ళని విడిచి వచ్చేసిన బాధని మర్చిపోయి సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మీరే. అలా అనుకోవడం మీ మంచితనం సార్. ఇవి తీసుకోండి. ఏంటయ్యా, బట్టలు కూడా పెడుతున్నారా? నా మీద భారం మోపుతున్నావు అయ్యావు. అదేంటి సార్, పండగ పూట సొంత మనుషులకు బట్టలు తీసుకోమా? అయినా మీరు కూడా మా పిల్లలిద్దరికీ బట్టలు తీసుకొచ్చారు కదా. లేవయ్యా, నా మనవరాళ్ళకి బట్టలు నేను కాక ఇంకెవరు తెస్తారు? సరే, ఇక నేను వస్తానమ్మా. అలాగే సార్. అలాగే సార్. నువ్వు నిజంగానే అంటున్నావా లలిత? ఇది సాధ్యమేనా? ఎందుకు సాధ్యం కాదండి? కృష్ణమూర్తి గారు వృద్ధాశ్రమంలో ఉన్నారని మీరు చెప్పి 8 నెలలైంది. ఈ మధ్యలో పండగలకు ఆయన మన ఇంటికి రావడం, మన ఆతిథ్యం స్వీకరించడం, ఇంచుమించు మన ఇంట్లో మనిషిలాగే మనతో కలిసిపోవడం మీరు చూస్తూనే ఉన్నారు కదా. మన ఇద్దరం అనాథలమే. ఎవరి తరపున ఎవరూ లేరు. మనం ఎంత సరిపెట్టుకున్నా ఇది ఒక్కోసారి మనల్ని ఎంతో బాధకు గురి చేస్తుంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఆయన కూడా కుటుంబానికి దూరమై ఉన్నారు. ఎంత కాదనుకున్నా ఆ బాధ ఆయనకి ఉంటుంది. ఆయన్ని మన ఇంటికి ఆహ్వానించి మన ఇంట్లోనే ఉండేలా ఒప్పిస్తే మనకి ఓ పెద్ద దిక్కు దొరికినట్టుగానూ ఉంటుంది. ఆయనకి వృద్ధాశ్రమంలో కాకుండా ఓ కుటుంబంతో ఉంటున్నానన్న సంతృప్తి దొరుకుతుంది. మన పిల్లలకో తాతయ్య, నాకో మావగారు, మీకు తండ్రి లాంటి ఓ అండ. ఈ విధంగా మన కుటుంబంలో ఓ కొత్త కళ వస్తుంది. అలా అని ఆయన సొమ్ము ₹1 కూడా మనం ఆశించొద్దు. నువ్వు చెప్పింది బాగానే ఉంది లలిత, నాకు కూడా ఇష్టమే. కానీ ఆయన ఒప్పుకుంటారంటావా? రేపు ఆదివారం మన ఇద్దరం ఆశ్రమానికి వెళదాం. అక్కడే ఆయనతో మాట్లాడదాం. సరే, అలాగే వెళ్దాం. శేఖర్, ఓహోహో, లలిత కూడా వచ్చింది. ఏమిటి సర్ప్రైజ్?
మిమ్మల్ని కలవడానికే వచ్చాం. ఆహా, రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రండి రండి. ఇప్పుడు చెప్పండి రా, ఏమిటి ఇలా వచ్చారు? ఈ ముసలాన్ని చూడడానికి వచ్చారా? అవును మావయ్య గారు, మిమ్మల్ని మావయ్య గారు అని పిలవచ్చా? దానికేం భాగ్యం అమ్మా. మీరు సార్ సార్ అని పిలుస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉందమ్మా. ఇప్పుడు నా మనసుకు సంతోషం కలిగించే మాట చెప్పావు. నేను మీ మావయ్యని అనుకో. అంతేకాదు, మా పిల్లలకు తాతయ్య లేని లోటు, మాకు పెద్ద దిక్కు లేని లోటు మీరే తీరుస్తారని భావిస్తున్నాం. ఎంత మాట అమ్మా. అలా అనుకుంటే నాకు కూడా ఎంతో సంతోషంగా ఉందమ్మా. అనుకోవడమే కాదు మావయ్య గారు, మీరు మా ఇంట్లోనే ఉంటే ఆ బంధాలకి న్యాయం జరుగుతుంది. మిమ్మల్ని మా ఇంట్లోకి ఆహ్వానించడానికే మేము ఈరోజు వచ్చింది. అవును సార్, మా ఇద్దరికీ నాన్న వాళ్ళు ఎవరూ లేరు. అనుబంధాల కోసం పరితపించే స్థితి మాది. ఈ ఆలోచన తప్పో ఒప్పో మాకు తెలియదు. కానీ మీరు మాతో పాటు ఉండడానికి ఒప్పుకుంటే అంతకంటే మాకు వేరే సంతోషం ఉండదు. ఏంటి మావయ్య గారు ఇంకా ఆలోచిస్తున్నారు? మా పిల్లలకు తాతయ్య కావాలి, మాకు ఆప్త బంధువు కావాలి. మీరు ఒప్పుకుంటారని కొండంత ఆశతో ఉన్నాం. మీ నుంచి మేము ఆశించేది అనుబంధాన్నే తప్ప ఆస్తి కాదు. నెల నెల వచ్చే మీ పెన్షన్ కూడా ఆశ్రమానికే వినియోగించండి. మీరు మా దగ్గరుంటే మాకంతే చాలు. మీ అభిమానం చూస్తుంటే ఉక్కిరి పిక్కిరిగా ఉందమ్మా. నిజానికి మీరు అక్కడ, నేను ఇక్కడ ఉంటున్నా మనం ఒకింట్లో మనుషుల్లాగే కలిసిపోయాం. కానీ ఈ ఆశ్రమంలో నాకు అలవాటు అయిపోయిందమ్మా. ఇప్పుడు అక్కడికి రావడం అంటే దానికే మావయ్య గారు, ఈ ఆశ్రమం మన ఇంటికి దగ్గరే కదా. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి వచ్చి కాసేపు గడిపి రావచ్చు. నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలమ్మా. అలాగే మావయ్య గారు, కానీ మేము మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నామని గుర్తుంచుకోండి. లలిత చెప్పింది నిజం. మీ రాక కోసం ఎదురు చూస్తుంటాం. ఏమిట్రా నువ్వు చెప్పేది నిజమేనా? నిజమేనరా. వాళ్ళు నన్ను వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తున్నారు. అక్కడే ఉండిపోమంటున్నారు. ఆశ్చర్యంగా ఉందిరా. అసలు నీ జీవితంలో ఇలా అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి ఏమిట్రా? ఏది జరిగినా అంతా మన మంచుగా అనుకుంటే సరిపోతుంది కదరా. సరే, ఇంతకీ నువ్వేమంటావు? వాళ్ళ ఇంటికి నేను వెళ్ళడం సరైన పనేనా? అది నేను తర్వాత చెప్తాను కానీ అసలు ముందు నీ మనసులో ఏముందో అది చెప్పరా. చెప్పాను కదరా, ఎందుకో వాళ్ళని చూస్తే తెలియని అభిమానం కలుగుతోంది. అంతేకాదు, ఆ పిల్లలు కూడా నాకు బాగా చేరికైపోయారురా. తాతయ్య తాతయ్య అని పిలుస్తూ దగ్గర అయిపోయారు. ఇక శేఖరు లలితలు కూడా చాలా మంచివాళ్ళు. అన్నింటికన్నా ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళు నా నుంచి ఏమీ ఆశించటం లేదురా. అంటే నేను ఇవ్వాలనుకుంటే ఏదో రూపంలో వాళ్ళకి ఇవ్వగలను అనుకో, కానీ వాళ్ళు మాత్రం నా నుంచి అభిమానాన్ని మాత్రం ఆశిస్తున్నారు. వాళ్ళకో బంధువుగా పెద్ద దిక్కుగా ఉంటే చాలని అడుగుతున్నారు. ఇంకేం, నీకు వెళ్ళాలనే ఉందన్నమాట. ఒరే, నువ్వు ఇంటి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు నీతో ఓ మాట నన్ను నీకు గుర్తుందా? దగ్గరి వాళ్ళు బంధువులు అనుకుంటే దొరకరు అని. కానీ నేను అన్నమాట నిజం కాదని నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా. వీళ్ళు నీకు దేవుడిచ్చిన బంధువులేమోరా. అలాగే అనుకో. నేనైతే వీళ్ళు నా ఆత్మ బంధువులు అనుకుంటున్నాను. అవును, అదే నిజం. లలిత, రేపే ఆయన ఇక్కడికి రాబోతున్నారు. నిజంగా ఎంత మంచి వార్త చెప్పారండి. నాకు ఆనందంతో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఒరే పిల్లలు, తాతయ్య మన దగ్గరికే వచ్చేస్తున్నారు. ఏమండి, మావయ్య గారు ఉండడానికి కావలసిన ఏర్పాట్లు చేద్దాం. తప్పకుండా. ఈ రోజు నుంచి మనం అనాథలో ఉన్న మాట మరిక లేదు. రేపే మనకి పండగ రోజు. కాదండి, ఇక మనకు ప్రతిరోజు పండగ రోజే. మీరింతవరకు ఆత్మ బంధువులు నాటిక విన్నారు. రచన శ్రీ ఎం రమేష్ కుమార్, పర్యవేక్షణ శ్రీ కెవి రావు, నిర్వహణ శ్రీ కండ్రాతి సాంబశివరావు. ఇందులో పాత్రలు, పాత్రధారులు: కృష్ణమూర్తి శ్రీ ఎన్ గౌరీశంకర్, గోవింద్ శ్రీ బిఆర్ కామేశ్వరరావు, గోపాల్ శ్రీ పి సుబ్బారావు, పురుషోత్తం శ్రీ కెవి సత్యప్రసాద్, శేఖర్ శ్రీ జీవి త్రినాథరావు, లలిత శ్రీమతి సాగి విజయలక్ష్మి. ఈ నాటిక ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.